అందరికీ నమస్కారం. హాస్పిటల్ ఖర్చులంటే మనందరికీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. ఆ టెన్షన్ను తగ్గించుకోవడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గురించి ఈరోజు మనం చాలా తేలిగ్గా సరదాగా మాట్లాడుకుందాం. చూడండి, హాస్పిటల్కి వెళ్లడమే ఒక పెద్ద పని అనుకుంటే ఆ తర్వాత ఈ క్లెయిమ్ ప్రాసెస్ గురించి భయం ఇంకో పెద్ద పని. అమ్మో, ఇన్ని పేపర్లు, ఇన్ని ఫార్మ్స్ నింపాలా, అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని మనలో చాలా మందిని అనుకుంటాం కదూ. అది చాలా సహజమండి. కానీ అసలు నిజమేంటో తెలుసా? మనకు ఈ భయం ఎందుకంటే దీని గురించి సరిగ్గా తెలియకపోవటం వల్లే. ఒక్కసారి ప్రాసెస్ ఏంటో అర్థమైందనుకోండి, అరే ఇంతేనా ఇది, అనవసరంగా భయపడ్డామే అని మనకే అనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం రైలు టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఎలా చేస్తాం? సరైన ఫామ్ నింపి కరెక్ట్ టైంకి ఇస్తే మనకి కన్ఫర్మ్ టికెట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. రూల్స్ కరెక్ట్గా పాటిస్తే చాలు, అంతా సాఫీగా జరిగిపోతుంది. సరే, అయితే ఈ క్లెయిమ్ ప్రయాణంలో మనం మొదటి దారిలోకి వెళ్దాం. అదేంటంటే క్యాష్లెస్ పద్ధతి. ఆ పేర్లోనే ఉంది చూడండి, క్యాష్ లెస్ అంటే డబ్బులు లేకుండా అని. ఇది చాలా తేలికైన పద్ధతి. అసలు ఈ క్యాష్లెస్ క్లెయిమ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన జేబులోంచి డబ్బులు తీసి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మన ఇన్సూరెన్స్ కంపెనీనే నేరుగా హాస్పిటల్తో మాట్లాడి బిల్లు కట్టేస్తుంది. దీనివల్ల ఆ టైంలో డబ్బుల కోసం టెన్షన్ పడాల్సిన పని మనకుండదు. సరే, ఈ క్యాష్లెస్ ప్రయాణం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? ముందుగా మనం ఏం చేయాలంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ లిస్టులో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. దాన్ని నెట్వర్క్ హాస్పిటల్ అంటారు. అక్కడికి వెళ్ళాక ఇన్సూరెన్స్ డెస్క్ దగ్గర మన హెల్త్ కార్డ్ చూపిస్తే చాలు. వాళ్లే ఒక ఫామ్ నింపి మన కంపెనీకి పంపుతారు. ఆ తర్వాత మన ఇన్సూరెన్స్ కంపెనీ అన్నీ చూసి ఓకే చెప్పగానే మనకి డబ్బుల టెన్షన్ ఏమీ లేకుండా ట్రీట్మెంట్ మొదలైపోతుంది. ఇక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీనే నేరుగా హాస్పిటల్కి బిల్లు కట్టేస్తుంది. చూశారా ఎంత సింపుల్గా పనైపోతుందో? అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాష్లెస్ అంటే మొత్తం జీరో బిల్లు అని అనుకోవద్దు. మన పాలసీలో కొన్ని కవర్ అవని చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా, వాటిని మాత్రం మనమే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నిజమైన ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి హాస్పిటల్ బిల్లు 4 లక్షల రూపాయలు అయిందనుకుందాం. అయితే వాళ్ల పాలసీలో రూమ్ రెంట్ మీద ఒక లిమిట్ ఉంది. అలాగే టూత్ బ్రష్ లాంటి కొన్ని వస్తువులకి కవరేజ్ లేదు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే 3,20,000 చెల్లించింది. ఆ మిగిలిన 80,000 మాత్రం ఆయనే కట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాష్లెస్ అనేది మన డబ్బుల టెన్షన్ను చాలా వరకు తగ్గిస్తుంది. కానీ పూర్తిగా జీరో బిల్ అవ్వకపోవచ్చు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఒకవేళ అనుకోకుండా మనం నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయామనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? భయపడక్కర్లేదు, మనకు రెండో దారి కూడా ఉంది. అదే రీఇంబర్స్మెంట్. ఇది కూడా చాలా సులభమే, కానీ కొంచెం పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలంతే. అసలు ఈ రీఇంబర్స్మెంట్ అంటే ఏంటి? ఇది కూడా చాలా సింపుల్ అండి. ముందుగా మనమే హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టేస్తాం. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డబ్బుని మనకు తిరిగిచ్చేస్తుంది. అంటే ముందు మనం కట్టి తర్వాత వెనక్కి తీసుకుంటామన్నమాట. ఈ రీఎంబర్స్మెంట్ ప్రయాణంలో మనమే కొంచెం బాధ్యతగా ఉండాలి. ముందుగా హాస్పిటల్ బిల్లులన్నీ మనమే కట్టేయాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క బిల్లు, ప్రతి రిపోర్టు అన్నీ చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ పేపర్లన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే వాళ్ళన్నీ చెక్ చేసి మనం కట్టిన డబ్బుని మన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. ఇక్కడ మనం ఒక చిన్న డిటెక్టివ్ లాగా మారిపోవాలి. ఏమేం కావాలో చూద్దాం. ఒరిజినల్ బిల్లులు, డిశ్చార్జ్ సమరీ, డాక్టర్ గారి రిపోర్టులు, మందుల చీటీలు, టెస్ట్ రిపోర్టులు, మనం డబ్బులు కట్టిన రసీదులు, ఇలా ప్రతి చిన్న కాగితాన్ని కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క చిన్న పేపర్ మిస్ అయినా సరే మన క్లెయిమ్ లేట్ అవ్వచ్చు, లేదా ఒక్కోసారి రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అందుకే ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా మనం 2 దారులు చూసాం కదా, క్యాష్లెస్, రీఇంబర్స్మెంట్. మరి రెండింట్లో ఏది మనకు బెటర్ అని తెలుసుకోవాలంటే వాటి మధ్య తేడాలేంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. అప్పుడు మనకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. చూడండి, క్యాష్లెస్ క్లెయిమ్లో మనం ముందుగా కట్టే డబ్బు చాలా తక్కువగా ఉంటుంది. కానీ నెట్వర్క్ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి. పేపర్ వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. సెటిల్మెంట్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అదే రీయింబర్స్మెంట్లో అయితే ముందు మనం బిల్లు మొత్తం కట్టాలి. కానీ ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు. పేపర్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు తిరిగి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సరే, చివరగా మన క్లెయిమ్ సక్సెస్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన మంత్రాలున్నాయి. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. మొదటిది,
క్లెయిమ్ పాస్ అవడమనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉండదు, మన తయారీ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉంటే ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది. ఇక రెండోది, చాలా క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయో తెలుసా? ఎక్కువ శాతం సరైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం వల్లే. కాబట్టి పేపర్ల విషయంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకూడదు. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక రూల్ బుక్ లాంటిదండి. అందులో ఏ రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారమే డబ్బులిస్తారు, మన ఇమోషన్స్ బట్టి కాదు. అందుకే మన పాలసీ డాక్యుమెంట్ని ఒక్కసారి ముందుగానే చదివి అర్థం చేసుకోవడం చాలా మంచిది. సో మనం ఈరోజు నేర్చుకున్న పెద్ద పాఠం చాలా సింపుల్. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, అన్ని పత్రాలను ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, అలాగే సరైన టైంకి ఇన్సూరెన్స్ కంపెనీకి విషయం చెప్పాలి. ఈ 3 పనులు చేస్తే చాలు, అంతా స్మూత్గా జరిగిపోతుంది. గుర్తుంచుకోండి స్నేహితులారా, రోజు చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం మన సొంతమవుతుంది. థ్యాంక్ యూ.